సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇల్లు కట్టుకునేప్పుడు ఖాళీ స్థలాలంటూ వదులుతాం. ఉత్తరంలో దక్షిణం కంటే ఎక్కువ, అలాగే తూర్పులో పశ్చిమం కంటే ఎక్కువ. అంటే నాలుగు వైపులా ఇంటి చుట్టూ కూడా ఖాళీ స్థలం వదులుతాం. వదిలి కట్టుకోవాలి. అవకాశం లేదు, ఊరికే తూర్పులో ఉత్తరంలో వదులుతాం. అసలు 4 సైడ్లు వదలాలి. ఎంత చిన్న ప్లాట్ అయినా వదిలి కట్టుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. కానీ కొంతమంది డౌట్స్ ఏంటంటే, కింద సరే 4 వైపులా ఖాళీ స్థలం వదిలాము ఇంటికి, మరి ఫస్ట్ ఫ్లోర్ కట్టుకునేప్పుడు మెట్లు ఇప్పుడు తూర్పులో మెట్లు వేసుకున్నాం, తూర్పు ఆగ్నేయంలో, లేకపోతే ఉత్తరం వైపు ఉత్తర వాయువులో మెట్లు వేసుకున్నాం. ఆ మెట్లు ఎంత పెడుతుంటుందో అంతే బాల్కనీ వస్తుంది కదా. మరి చుట్టూ బాల్కనీ లేకపోతే ఏమైనా అవుతుందా? ఉదాహరణకి తూర్పు ఆగ్నేయంలో మెట్లు వేసుకున్నాం, 6 ఫీట్ మినిమం అనుకుంటాం, 6 ఫీట్ పెడుతూ, ఆ 6 ఫీట్ పెడుతూ తూర్పులో బాల్కనీ వస్తుంది. కానీ ఎక్కడ కూడా బాల్కనీ రాలేదనుకోండి, మొత్తం ఆక్యుపై చేసి కట్టుకున్నాం, ఉత్తరం కప్పేసుకున్నాం, దక్షిణం కప్పేసాం, పశ్చిమం కూడా బాల్కనీ లేదు అసలుకి. అలా బాల్కనీ ఉండాలా, లేకపోతే ఏమైనా అవుతుందా? కింద ఖాళీ స్థలం ఉంది, పైన లేదు కదా ఇంటి చుట్టూ, అలా కట్టుకోవచ్చా అని కొంతమందికి డౌట్. నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు. పైన బాల్కనీ చుట్టూ ఉండాలనేది నియమేం లేదు, లేకపోవడమే ఉత్తమం. ఎటుపక్క అయితే మనం మెట్లు వచ్చాయో అక్కడ బాల్కనీ ఉంటుంది. తూర్పు ఆగ్నేయంలో మెట్లు ఉంటే తూర్పులో బాల్కనీ ఉంటుంది. స్థలం వేసుకునే అవకాశం ఉంటే ఉత్తరంలో కూడా బాల్కనీ వేసుకోవచ్చు. అవకాశం లేదు, చిన్న స్పేసు అంటే లేకున్నా పర్వాలేదు. అలాగే ఉత్తర వాయువులో మెట్లు వేసుకున్నాం, ఉత్తరంలో బాల్కనీ ఉంది, తూర్పులో లేదు, మొత్తం కట్టుకున్నాం, పర్వాలేదు. కానీ చుట్టూ ఉండాలి అన్న నియమేం లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, చుట్టూ బాల్కనీ ఇచ్చిన వాళ్ళని కూడా చూశాను, కింద ఉండాలి అని పైన కూడా బాల్కనీస్ అన్ని చుట్టూ ఇచ్చారు. అక్కడ నైరుతి బెడ్రూమ్ నుంచి బాల్కనీలోకి రావడానికి ఒక డోర్, బాల్కనీ ఉంది కదా అని, అది దోషం అయిపోతుంది. సో బాల్కనీ లేకపోవడం మొత్తం. పైన బాల్కనీ లేకుండా కట్టుకుంటే నష్టమేం లేదు, కింద ఖాళీ స్థలం ఉంది కాబట్టి సరిపోతుంది. సాయి రక్ష.